ఉన్నారు చిట్టిబాబు గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఈ వరుసగా ఈ నెల నుంచి ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ ఈ కేసుల పరమైనది కొనసాగుతుంది. మొన్న మోహన్ బాబు సంబంధించిన విషయం కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన విషయం, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, దానిపై మీరు ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటండి? ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో పరిపూర్ణమైన తప్పిదం ప్రభుత్వానికి, పోలీసులది. అసలు పోలీసులు హైకోర్టు అదే మందలించింది. అతనికి ఏం సంబంధం? అతను వచ్చాడు, అతనికి వస్తే అరేంజ్మెంట్ చూసుకోవాల్సింది మేనేజ్మెంట్, పోలీసులు విఫలమయ్యారు, మేనేజ్మెంట్ విఫలమైంది. ఆ థియేటర్ లో జనాలు లోపలికి పోనివ్వకుండా మేనేజ్మెంట్ ఆపి, అందువల్ల ఆ టికెట్ కొన్నవాళ్ళు కూడా బయట ఉండిపోయారు వచ్చేటప్పటికి. అలాగే పోలీసులు లేట్ గా ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులు అంటున్నారు, లేదు మేము ముందే ఇన్ఫార్మ్ చేశారు వీళ్ళు అంటున్నారు. సో పోలీసులు ఒక గంటలో పోలీసులు ఒక సంధ్యా థియేటర్ లాంటి ఒక సెంటర్ లో, కాస్ రోడ్ సెంటర్ లో సంధ్యా థియేటర్ కానీ పోలీసులు పంపిస్తుంటే 1 hour సరిపోదా? మాకు 1 hour ముందే చెప్పారు, అంతకు ముందు చెప్పలేదని పోలీసులు. ఇప్పుడేమో మాకు లెటర్ రాలేదని అంటున్నారు. సో పోలీసు వైఫల్యం. ఇక్కడ ఏంటంటే ఒక ఇంత వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ హస్తం ఒకటి పనిచేస్తుందని తెలుస్తారు. ఎవరనుకుంటున్నారు హస్తం? ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు? అదే చెప్తారు. అదే ఇదే అల్లు అర్జున్ ఆంధ్రాలో అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడ కూటమి కట్టిపెట్టి, కానీ అక్కడ కోర్టు ఆ కేసు కొట్టేసి, సో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే దొరికిందో ఇమీడియట్ గా ఒత్తిడి మొదలైంది. అక్కడ నుంచి చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికి ఆయన ప్రీతిష్ఠుడైన, ఆయన దగ్గర ఉన్నప్పుడు సామంత్ రెడ్డిగా ఉండి ఓటు ప్లేట్ లో సామంత్ రెడ్డిగా అయిన మన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం, ఆయన గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చిట్టిబాబు గారు, మీరు రేవంత్ రెడ్డి వర్షం విన్నారో లేదో క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి ఆరోపణలు ప్రభుత్వంపై ఈ నిందలు పడతాయనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాదండి, వినండి, సంబంధం చెప్తాడు ఏమన్నా. అందులో రేవంత్ రెడ్డి నిజాన్ని ఒప్పుకునే బాబు నిజం అంటే ఆయన ఎక్కడ తెలియదు. ఏదో మాట్లాడుతూ ఆయన చూశాడు కదా, ఎన్నికలప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, 180 పుట్టులు రౌడీ భాష తప్పితే ఇప్పుడు రాదు. ఆయన నేను మాట్లాడాను సజావుగా నిజాయితీగా మాట్లాడతాడా? అది ఏం స్థాయికి తగినట్టే మాట్లాడలేదు, అదే. అందుకని ఇప్పుడు అక్కడ ఆ తీటానికి చేశారు. ఎందుకంటే ఆ మాట్లాడుతున్నట్టు పోలీసులు ఇంత అత్యుత్సాహాలు ఎందుకు నోటీసు కూడా ఇవ్వకుండా సడన్ గా వచ్చి బట్టలు కూడా మార్చుకుంటానికి టైం ఇవ్వకుండా రెండు లాక్కెళ్ళిపోయి ఈ సాయంకాలంలో ఎట్లాగైనా లోపం వేయాలి అనే తాపత్రయం ఏంటి? అక్కడ కోర్టులో బెయిల్ ఇవ్వడానికి చేసిన పోరాటం ఏంటి? ఏమిటి ఆయన చేసిన మీరు అన్నట్టు ఇది పక్కా స్కెచ్ అంటున్నారు కాబట్టి అసలు అల్లు అర్జున్ టార్గెట్ ఎందుకు అనుకుంటున్నారు? టార్గెటే అల్లు అర్జున్ ఎందుకు? ఎందుకంటే అల్లు అర్జున్ టార్గెట్ ఎందుకు అంటే ఆ కూటమికి అతని మీద విషయం ఉంది. ఆ కూటమికి అనుకు మిత్రుడుగా ఉన్నాడు, చంద్రబాబుకు అనుకు మిత్రుడు, అనుకు శిష్యుడు, అనుకు సహచరుడు అన్ని ఉన్న సామంత్ రెడ్డి. అప్పుడు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డి కదా ఆయన, తర్వాత నోటికోడు కేసులో రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో కాదు, ఎంత సీఎం రేవంత్ రెడ్డి అయినా గురువు గారు పై గురువు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నాడు కదా, అది మర్చిపోయాడు. కనుక ఆయన కోసం ఆయన కక్షని వాళ్ళ కోసం కూటమికి ఉన్న కక్ష అని ఈయన అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ విషయం కూడా ఇది అరెస్ట్ అయిన 5వ నిమిషంలో అక్కడ చంద్రబాబు మీటింగ్ లో దొరుకుతుని అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అని చెప్పడము, పవన్ కళ్యాణ్ అవునా అని అంటాము. ఏది అరెస్ట్ ఇక్కడ అరెస్ట్ అయిన 5 నిమిషాలు అంత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? అది అన్ని ఒక రూపాయికారి కుట్ర ఉంది. అది అన్ని బయటపడి అయినా ప్రజలు ఇవాళ దేవుని ఆశీర్వాదం ఇవాళ కోర్టు బెయిల్ ఇచ్చేసి, ఎలాగైనా బెయిల్ ఇవ్వకుండా అతన్ని ఇవాళ రేపు 3 రోజులు జైల్లో పెట్టాలా, కనీసం 5 రోజులు మండే వాళ్ళు మళ్ళీ బెయిల్ తప్ప చేసినా రేపు బుధవారానికి వస్తుంది. ఒక 5 రోజులన్నా జైల్లో పెట్టామనే సుఖానందం పొందటము, ఆ చంద్రబాబు కళల్లో ఆనందానికి ఉండటము, ఆ కూటమి ప్రభుత్వానికి లాగా ఇవ్వడానికి. అంటే చిట్టిబాబు గారు, అంటే రీసెంట్ గా పుష్ప 2 సంబంధించినటువంటి రిలీజ్ కావచ్చు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించారు, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ కూడా చెప్పారు అందరూ బాగా సపోర్ట్ చేశారని చెప్పి స్వయంగా పేర్లు ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది కదా. అదే ప్రజలు పలకరిస్తూ ఉంటే కళ్ళు వెక్కిరిస్తాయని సామెతున్నారు కదా, అది ఈ కూటమి. ప్రజలు పలకరిస్తూ ఉంటే కళ్ళు వెక్కిరిస్తూ ఉంటాయి. బుధమై చేయి అడుగుతూ ఉంటాడు, కింద నింపు పెడతాడు చంద్రబాబు. అలాగే ఇవాళ ఇది ఇచ్చేసామని ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి, ఇచ్చారు కదండి వాళ్ళు ఎందుకు చేస్తారు అని అనిపించుకుంటా కోసమే
ఆ చంద్రబాబు జీవితం అంతా రాజకీయ జీవితం అంతా అంతే కదమ్మా. చంద్రబాబు ఆనాటి కుతూహలంకి వెన్నుపోటు పుట్టిన కాడ నుంచి, రామారావు గారికి వెన్నుపోటు పుట్టిన కాడ నుంచి, వాజ్పేయికి వెన్నుపోటు పుట్టిన కాడ నుంచి, 2019లో మోడీకి వెన్నుపోటు పుట్టిన కాడ నుంచి, వెన్నుపోటు పొడుగుంటా మళ్ళీ కాళ్ళు పుట్టుకుని కూడా ఆయన చరిత్ర. ఆ చరిత్రలో బాగా ఆయన ఏదో చెప్పాడు చేశాడు కదా అంటే కళ్ళు పదాలు పలకిస్తే కళ్ళు వెతికించే ఒక వికృతమైన రాజకీయం ఆయన. ఆయన అలాగే చేస్తాడు, ఇలాగ చేస్తాడు. రైట్ రైట్ మీ దగ్గరకు వస్తాను ఒకసారి చిట్టిబాబు గారు. శాంతిప్రసాద్ గారు అంటే ఇది చూస్తున్నామంటే జరిగినటువంటి పరిణామాలు పొద్దున్నుంచి అంటే ఎగ్జాక్ట్గా 11:45కి ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇందాక ఎండ్ అయింది, ఇంకా ఎండ్ కాలేదు, మరి కొద్ది నిమిషాలు ఎండ్ కాబోతుంది కదా. ఇదంతా కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది పొలిటికల్ టర్న్గా మారినటువంటి నేపథ్యంలో మీ పార్టీ నుంచి ఏం చెప్తారు? ఇదే చిట్టిబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. అవి అర్థం పద్ధం లేని వ్యాఖ్యలు, ఇవి వ్యక్తిగత వికారాలతో కూడిన వ్యాఖ్యలు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అప్పుడేదో అరెస్ట్ అప్పుడు పెట్టింది ఎన్నికలకు సంబంధించిన ఒక కేసు. అది తేలికగా ఆర్ఎస్ కుమార్ తీర్పు ప్రకారం బెయిల్ వచ్చే కేసు కాబట్టి అందులో అరెస్ట్ అనేవి ఉండవు. అదేదో అరెస్ట్ చేయబోయి ఇక్కడ ఏదో ఇదైనట్టుగా ఇవంతా మాట్లాడడం తప్పు, ఇది అనవసరమైన విషయం. తర్వాత హైకోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తూ ఆ కేసు తీసివేయడం జరిగింది. ఎందుకంటే అందులో వారు చెప్పినట్టు అక్కడ ఇది లేదు, పరిస్థితులు లేవనే అంశం. కాబట్టి ఇటువంటి వాదన చేయడం అనేది